సండే సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములునే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే. కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే. ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే. పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే. గుహలను దాగిన భూతముల తీరి దీనారవముల పరుగిడె బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ రే పలికెద సీతారామ కథ. ఆపదలను పోగొట్టువాడు అన్ని సంపదలను ఇచ్చువాడు లోకంలో అతి సుందరమైనట్టివాడు అయిన శ్రీరామచంద్రుని మాటికి మాటికి నమస్కరిస్తున్నాను. సుందరాకాండ హనుమంతుడు నా హృదయానికి చెప్పిన శ్రీరామ కథను మీకు నేనిప్పుడు చెబుతాను. మహిమోపేతుడు శత్రువులను పిండి చేయగలవాడు రామభక్తుడు అయిన అంజనీసుతుడు లంకకు పోయి రాగల ధీరుడు అని జాంబవంతుడు మొదలైన వీరులు ప్రేరేపించగా ఆంజనేయుడు అంగీకరించాడు. రావణుడు అపహరించిన సీతామ తల్లి జాడ తెలుసుకోవడానికి సిద్ధమయ్యాడు. మహేంద్రగిరిపై నిలచి తన తండ్రి వాయుదేవునికి సూర్యచంద్ర బ్రహ్మాది దేవుళ్లకు నమస్కారం చేశాడు. రామనామ జపంతో పరవశుడయ్యాడు. రోమరోమానా పులకించిపోయాడు. శరీరం పెంచాడు. కుప్పించి పైకి ఎగిశాడు. దక్షిణ దిశగా లంక చేరడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆయన పాదాల తాకిడికి మహేంద్ర పర్వతం
గజగజ వణికింది. ఫలాలు పుష్పాలు జలజల రాలాయి. పూల సువాసనలు గిరి శిఖరాల నిండా వ్యాపించాయి. పగిలిన రాతి ముక్కలు ఎగసి ఎగసి పడుతున్నాయి. రత్నకాంతులు నలుదిశలా మెరిశాయి. పర్వత గుహలలో దాగిన భూతాలు అదిరిపడ్డాయి. ఆర్తనాదాలు పెడుతూ పరుగులు తీశాయి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.